నా అందరు క్యాలిక్యులేటర్స్ రెడీగా పెట్టుకోండి. వినబడుతుందా? ఎస్ సార్. నా అందరికి వినబడుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఇవాళ ఒకసారి మన డౌట్స్ క్లారిఫై చేసే ముందు నాన్న, ఈ బిట్స్ కొన్ని రెవెన్యూ మీద కూడా ఆధారపడి ఉన్నాయండి. అది కూడా 4th చాప్టర్ లో వచ్చిన టాపిక్ మీద ఆధారపడి ఉంది. సో ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లమ్స్ మీద చేయిస్తాను. ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాం. రెవెన్యూ సో రెవెన్యూ అంటే నథింగ్ బట్ మీరు చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో చదువుకున్నారు. ఒక పర్టికులర్ ప్రొడక్ట్ ప్రైస్ తెలుసు మనకి, రైట్? ఎంత క్వాంటిటీ అమ్మేమో తెలుసు, క్యూ. రెవెన్యూ ఎలా వస్తుంది నాన్న? పి ఇంటూ క్యూ. సో ఇదేంటిది మనకి? టోటల్ రెవెన్యూ, రైట్? సో ఇవాళ నా టోటల్ సంపాదన 1000 రూపాయలు, 50 యూనిట్స్ సేల్ చేశాను. మై టోటల్ రెవెన్యూ ఈజ్ 1000. 50 యూనిట్స్ సేల్ చేశాను. ప్రైస్ ఎంత చెప్పగలరా నాన్న? శైలేంద్రి 20. ప్రైస్ ఎంత నాన్న? 20. అంటే మనం ఏం చేసాం? టోటల్ రెవెన్యూ డివైడెడ్ బై క్వాంటిటీ, రైట్? దీన్ని మీన్ ఆర్ యావరేజ్ అంటాం. సో యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ వాట్? రెవెన్యూ. సో యావరేజ్ రెవెన్యూ. సో నథింగ్ బట్ ప్రైస్ ఆర్ యావరేజ్ రెవెన్యూ. ప్రైస్ ఆర్ యావరేజ్ రెవెన్యూ అనొచ్చు, రైట్? సో మనకి ఓకే, టోటల్ రెవెన్యూ అలాగే యావరేజ్ రెవెన్యూ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకొకటి ఉంది నాన్న మనకి, మార్జినల్ రెవెన్యూ, రైట్? మార్జినల్ రెవెన్యూ అంటే నథింగ్ బట్ మార్జినల్ అంటే ఎడిషనల్ రెవెన్యూ ఇన్కమ్, రైట్? సో ఒక ఎడిషనల్ యూనిట్ ని సేల్ చేయడం ద్వారా వచ్చినటువంటి ఎడిషనల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మార్జినల్ ఇన్కమ్ అంటాం. సో నథింగ్ బట్ ఒక యూనిట్ ని సేల్ చేయడం ద్వారా 10 రూపీస్ వచ్చింది, 2 యూనిట్స్ ని సేల్ చేయడం ద్వారా 20 రూపీస్ వచ్చింది. సో సెకండ్ యూనిట్ మార్జినల్ యూనిట్ ఎంత, మార్జినల్ రెవెన్యూ ఎంత అని చెప్పొచ్చు నాన్న? చెప్పండి. సెకండ్ యూనిట్ మార్జినల్ రెవెన్యూ ఎంత అని చెప్పొచ్చు? 10. అంటే సెకండ్ యూనిట్ మాత్రమే సేల్ చేయడం ద్వారా వచ్చిన రెవెన్యూ 10. ఎలా చెప్పారు? టోటల్ రెవెన్యూ ఎట్ సెకండ్ యూనిట్ మైనస్ టోటల్ రెవెన్యూ ఎట్ ఫస్ట్ యూనిట్, రైట్? సో నథింగ్ బట్ దీన్ని మనం జనరలైజ్ చేసాం అనుకోండి, టిఆర్ ఎన్ మైనస్ 1. దీన్ని ఏమంటున్నాం? మార్జినల్ రెవెన్యూ ఎట్ nth యూనిట్ అని చెప్తున్నాం, రైట్? సో దీన్ని మనం మార్జినల్ రెవెన్యూ ఎట్ nth యూనిట్ అని చెప్తున్నాం. సో మార్జినల్ రెవెన్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా, టిఆర్ ఎన్ మైనస్ 1. ఆర్ మనకు ఒకవేళ ఇది ఎప్పుడు నా 1, 2, 3 అంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ అలా ఉన్నట్లయితే, లేదా 5, 10, 15 ఇలాంటి ఈ ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నట్లయితే చేంజ్ ఇన్ టోటల్ రెవెన్యూ డివైడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ వేస్తే మనకు మార్జినల్ రెవెన్యూ వస్తుంది. సో వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ మార్జినల్ రెవెన్యూ, రైట్? మనకి మార్జినల్ రెవెన్యూ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈక్విలిబ్రియం. మన తర్వాత 4th చాప్టర్ లో డిఫరెంట్ మార్కెట్స్ చూస్తాం. పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో వచ్చేసరికి మోనోపోలిస్టిక్ మార్కెట్, మోనోపోలీ, ఆలిగోపోలీ, డిఫరెంట్ మార్కెట్స్ చూస్తాం. ఏ మార్కెట్ లో అయినా సరే నా ఇది ఒక రకంగా 4th చాప్టర్ మొదలు పెట్టినట్టు, రైట్? సో ఈక్విలిబ్రియం అంటే నథింగ్ బట్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసి. మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ కాస్ట్ వరకు
ఇదైతే ఉందో దీన్ని ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్ అంటాం. ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్ ఆర్ ఈక్విలిబ్రియం. MR is equal to MC అనేది నథింగ్ బట్ ఈక్విలిబ్రియం. ఆ ఈక్విలిబ్రియం దగ్గర ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్, రైట్? మార్జినల్ కాస్ట్ అంటే ఒక ఎడిషనల్ యూనిట్ ని సేల్ చేయడం ద్వారా వచ్చిన ఎడిషనల్ రెవెన్యూ. మార్జినల్ కాస్ట్ అంటే ఒక ఎడిషనల్ యూనిట్ ని సేల్ చేయడం, ఒక ఎడిషనల్ యూనిట్ ప్రొడ్యూస్ చేయడానికి అయ్యేటటువంటి ఎడిషనల్ కాస్ట్. సో మార్జినల్ కాస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోటల్లోనన్నా సే మీల్స్ ప్రైస్ 70 రూపీస్. ఒక హోటల్లో మీల్స్ ప్రైస్ 70 రూపీస్, నథింగ్ బట్ ప్రైస్ ఆర్ యావరేజ్ రెవెన్యూ మనకు 70 రూపీస్. అయితే సండే నాడు కనుక హోటల్ ఓపెన్ చేస్తే హోటల్ ఒక 1000 రూపీస్ అడిషనల్ గా మున్సిపాలిటీకి పే చేయాలనుకుందాం ట్యాక్స్ రూపంలో. జనరల్ గా సండే సెలవు, సండే కూడా ఓపెన్ చేయాలనుకుంటే కనుక హోటల్ మున్సిపాలిటీకి 1000 రూపీస్ సేల్ చేయాలనుకుందాం, సారీ పే చేయాలనుకుందాం. సో ఇది రెగ్యులర్ ప్రైస్. సండే కూడా 70 రూపీస్కే సేల్ చేస్తాడా నాన్న? No, sir. అమిత, సండే కూడా 70 రూపీస్కే సేల్ చేస్తాడా? అస్యూమింగ్ హీ సేల్స్, వీడు ఒక 100 యూనిట్స్ 100 ప్లేట్స్ సేల్ చేద్దాం అనుకుందాం. అంటే మీల్స్ ఎంతకు సేల్ చేస్తాడా? అమిత, సండే 100 ప్లేట్స్ సేల్ చేస్తాడు అనుకుంటే ఒక్కొక్క ప్లేట్ కి ఎంత పెంచుతాడు? సాయి రమ్య, మున్సిపాలిటీకి పే చేసింది 1000 రూపీస్. సండే 1000 ప్లేట్స్ ఆఫ్ మీల్స్ సేల్ చేస్తాడు అనుకుంటే ఒక్కొక్క ప్లేట్ కి ఎంత పెంచుతాడు అన్న? 10 రూపీస్ సార్. సో సేల్స్ ప్రైస్ ఎంత అవుతుంది సండే నాడు? 80 రూపీస్ సార్. 80 రూపీస్ అవుతుంది. సో అంటే నీకు మార్జినల్ కాస్ట్ 10 రూపాయలు పెరిగింది, సో దట్ మార్జినల్ రెవెన్యూ కూడా ఏం చేశాడు? 10 రూపీస్ పెంచాడు. అంతేగాని గుడ్డిగా నేను 70 రూపాయలు అని పెట్టాను కదా మీల్స్ ప్రైస్ 70 రూపీస్ సేల్ చేస్తానంటే కుదరదు, రైట్? సో మార్జినల్ కాస్ట్ పెరిగే కొద్దీ మార్జినల్ రెవెన్యూ కూడా పెరుగుతుంది, రైట్? ఆల్రెడీ నేను మీకు ఒకసారి డామినోస్ ఎగ్జాంపుల్ చెప్పాను, రైట్? కాకినాడ డామినోస్ ఫోన్ చేసి అన్నవరం, పిఠాపురం, పెద్దపురం డెలివరీ చేయమంటే చేయడు, రైట్? కాకినాడ లోకల్ అయితే ఫ్రీ డెలివరీ చేస్తున్నాడు. సో ఎందువల్ల ఒక పిజ్జా అడిషనల్ గా సేల్ చేయడం వచ్చే రెవెన్యూ కంటే కూడా దాని డెలివరీ కాస్ట్ చాలా తక్కువ, రైట్? ఆ పిజ్జాని తయారు చేసి తీసుకెళ్లి డెలివరీ ఇవ్వడానికి అయ్యే ఖర్చు కంటే వాడికి వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రీ డెలివరీ చేస్తున్నాడు. అంతేగాని రైట్ నువ్వు అమలాపురం, పెద్దాపురం తీసుకెళ్లి డెలివరీ చేయమంటే వాడు చేయడు, ఎందుకంటే మార్జినల్ కాస్ట్ ఈజ్ ఎక్సీడింగ్ మార్జినల్ రెవెన్యూ ఇన్ దట్ కేస్. సో డెసిషన్, ప్రొడక్షన్ చేయాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవాలనుకుంటే కనుక మనకి రెండు, మార్జినల్ రెవెన్యూ అండ్ మార్జినల్ కాస్ట్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, రైట్? సో ప్రొడ్యూసర్ విల్ ప్రొడ్యూస్ అప్ టు ద లెవెల్ MR is equal to MC. ఈ లెవెల్ వరకు కూడా ప్రొడ్యూస్ చేస్తాడు. దీన్నే మనం ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్ ఆర్ ఈక్విలిబ్రియం లెవెల్ అంటాం. సో ఇక్కడ రెండు రూల్స్ నాన్న, ఈక్విలిబ్రియం కి రెండు రూల్స్. ఒకటి MR is equal to MC, సెకండ్ రూల్ MC cuts MR from below. MC cuts MR from below. నాన్న MC ఏ షేప్ లో ఉంటుంది దిశ? యూ షేప్ సార్. యూ షేప్. సో MC యూ షేప్. MR రకరకాల షేప్స్ లో ఉంటుందన్న. ఫర్ ఎగ్జాంపుల్
ఒకసారి మనం ఎంఆర్ బిహేవియర్ గురించి చెప్పుకొని మళ్ళీ ఒకసారి ఈ ఎగ్జాంపుల్కి వద్దాం. మనకి డిఫరెంట్ మార్కెట్స్ లో ఎంఆర్ డిఫరెంట్ గా మనకి బిహేవ్ చేస్తుందనా. మనం ఇక్కడ పర్ఫెక్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం కాసేపు. మళ్ళీ పర్ఫెక్ట్ మార్కెట్ అంటే ఏంటి అవన్నీ చూద్దాం. సో పర్ఫెక్ట్ మార్కెట్ లో ఎలా ఉంటుందంటే ప్రైస్ ఒకే రకంగా ఉంటుందన్న. ఎన్ని యూనిట్స్ అమ్మాలన్నా కూడా ప్రైస్ ఇంకా మారదు. నువ్వు ఏదైనా షాప్కి వెళ్ళి 1 యూనిట్ కొంటానన్నా 100 యూనిట్లు కొంటానన్నా వాడు ఇంకా రేట్ ఏం తగ్గించడు, రైట్. సో పర్ఫెక్ట్ మార్కెట్ లో ప్రైస్ ఎక్స్ యాక్సిస్ కి ప్యారల్ గా ఉంటుంది. సో ఇక్కడ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ రెవెన్యూ, రైట్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 యూనిట్ అమ్మితే 1 యూనిట్ 10 రూపీస్ అనుకుందాం. 1 యూనిట్ సేల్ చేస్తే వచ్చింది 10 రూపీస్. 2 యూనిట్స్ సేల్ చేస్తే రెవెన్యూ ఎంత వస్తుంది నాన్న? ఇది ప్రైస్, ఇది క్వాంటిటీ. సో ఇది క్వాంటిటీ 2 ఇంటూ 10 ఎంత నాన్న? రెవెన్యూ, టోటల్ రెవెన్యూ 20. 3 యూనిట్స్ 30, 4 యూనిట్స్ 40. సో టోటల్ రెవెన్యూ కనుక చూస్తే ఆర్జన్ నుంచి స్టార్ట్ అయ్యి పైకి వెళ్తూ ఉంది టోటల్ రెవెన్యూ. సో యావరేజ్ రెవెన్యూ చూస్తే 10 డివైడెడ్ బై 1 10, 20 డివైడెడ్ బై 2 10, 30 డివైడెడ్ బై 3 10, 40 డివైడెడ్ బై 4 10. సో కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు AR అయింది. మార్జినల్ రెవెన్యూ క్యాలిక్యులేట్ చేయండి కార్తికేశ్వర్. ఫస్ట్ యూనిట్ దగ్గర మార్జినల్ రెవెన్యూ చెప్పినానా? 0 యూనిట్స్ దగ్గర రెవెన్యూ 0, ఫస్ట్ యూనిట్ దగ్గర 10, కాబట్టి మార్జినల్ రెవెన్యూ ఎంత అవుతుంది? 10. సెకండ్ యూనిట్ దగ్గర 20 మైనస్ 10. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు? P ఈజ్ ఈక్వల్ టు AR ఈజ్ ఈక్వల్ టు MR. అంటే పర్ఫెక్ట్ మార్కెట్ లో P ఈజ్ ఈక్వల్ టు AR ఈజ్ ఈక్వల్ టు MR, రైట్. ఎందుకంటే మనకి ప్రైస్ అనేది ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు AR ఈజ్ ఈక్వల్ టు MR. సో మనకి అదే ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో అయితేనా ఎక్కువ సేల్ చేయాలంటే ప్రైస్ తగ్గించాలంట. నీ చేత ఎక్కువ కొనిపించాలి అంటే ప్రైస్ ఆర్ యావరేజ్ రెవెన్యూ. ఎందుకంటే కన్జ్యూమర్ సర్ప్లస్ కమ్స్ ఇన్ టు పిక్చర్, రైట్. సో నీ చేత ఎక్కువ కొనిపించాలి అంటే ఏం చేయించాలి? ప్రైస్ తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో 1 యూనిట్ సేల్ చేద్దామంటే ఈ ప్రైస్ పెడితే సరిపోద్దట. నీ చేత ఎక్కువ కొనిపించాలి అంటే ఈ లెవెల్ ఆఫ్ క్వాంటిటీ నీ చేత పర్చేస్ చేయించాలంటే ప్రైస్ నేను ఇది పెట్టాలి. సో ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో ప్రైస్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ సేల్ చేయాలంటే ప్రైస్ తగ్గిస్తూ వెళ్ళాలి. సో అటువంటప్పుడు ఎంఆర్ కూడా డౌన్వర్డ్ స్లోపింగ్ అట, రైట్. ఎంఆర్ కూడా డౌన్వర్డ్ స్లోపింగ్. కాబట్టి ఇది ఎలా ఉంటుందంటే యావరేజ్ రెవెన్యూ ఏ యాంగిల్ అయితే తగ్గుతుందో దానికి డబుల్ స్లోప్ తో ఎంఆర్ అనేది డౌన్వర్డ్ స్లోపింగ్ అవుతుందని చెప్తాం. ఇలాంటి కేసెస్ లో టోటల్ రెవెన్యూ ఎలా ఉందో చూద్దాం. సో ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో టోటల్ రెవెన్యూ ఇలా ఉంటుందంట. గుర్తుపెట్టుకోండి, దీని బేసిస్ ప్రకారం ఒక బిట్ ఉంది. సో చూడండి, ఎంఆర్ ఎక్కడైతే 0 అయిందో టిఆర్ ఈజ్ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. ఎంఆర్ ఎక్కడైతే 0 అయిందో టిఆర్ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. ఎంఆర్ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది, Q4 లోకి వెళ్ళిపోయింది. ఎంఆర్ టిఆర్ తగ్గడం స్టార్ట్ అయింది, టోటల్ రెవెన్యూ తగ్గడం స్టార్ట్ అయింది, రైట్. సో ఇంపర్ఫెక్ట్ మార్కెట్ లో టోటల్ రెవెన్యూకి మార్జినల్ రెవెన్యూకి రిలేషన్షిప్ ఇది, రైట్. సో మనకి ఎంఆర్ బిహేవియర్ గురించి చూసాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం, కాసేపు పర్ఫెక్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఎంఆర్ ఎంసీ చూడండి, ఎంఆర్ 2 చోట్ల కట్ చేసింది. ఎంసీ 2 చోట్ల కట్ చేసింది.
సో నేను ఒక ఫస్ట్ రూల్ ఒక్కటే చదివాను అనుకోండి, ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ, నేను ఈ లెవెల్ దగ్గరే ప్రొడ్యూస్ చేస్తాను. కానీ ఇది తప్పు. మనకి ఏం కావాలి? ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలో. ఇది ఎలా కట్ చేసింది? ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి వస్తూ కట్ చేసింది. ఇది మనం కన్సిడర్ చేయకూడదు. సో ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలో, ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలో. చూడండి, ఎంసీ పెరుగుతూ పెరుగుతూ కింద నుంచి కట్ చేసింది. ఈ లెవెల్ దగ్గర ప్రొడ్యూస్ చేయాలంటే ఈక్విలిబ్రియం, రైట్? సో ఈక్విలిబ్రియం లెవెల్ ఈస్ వేర్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అండ్ ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలో, రైట్? దీనికి ఇంకో కండిషన్ కూడా యాడ్ ఉంది నాన్న, ఇది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సరే రాసేద్దాం, ఎలాగో చెప్పాను కాబట్టి. అండ్ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర, సో ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ దగ్గర ప్రైస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు యావరేజ్ వేరియబుల్ కాస్ట్. ప్రైస్ అనేది యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కంటే కూడా ఎక్కువ ఉండాలట, రైట్? దీని మీద కూడా బేసిక్ గా ఒక బిట్ ఉంది నాన్న, నేను క్లియర్ గా చెప్తున్నాను. మళ్ళీ ఆ బిట్ నేను అక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే చెప్పాలి. సో అంటే మనకి ఈ మార్జినల్ కాస్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి షార్ట్ రన్ కాస్ట్, రైట్? సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అనేది కూడా మనకి షార్ట్ రన్ లోనే వస్తుంది. షార్ట్ రన్ లో నువ్వు బిజినెస్ కంటిన్యూ చేయాలంటే అట్లీస్ట్ వేరియబుల్ కాస్ట్ అయినా సరే కవర్ అవ్వాలట. సే ప్రెసెంట్ లాక్డౌన్ సిచ్యువేషన్స్, పెద్దగా బిజినెస్ జరగట్లేదు, రైట్? సే కాకినాడలో 8 years బట్టి రైట్ ఒక బిజినెస్ ఏదో చేస్తున్నాడు, రైట్? ఒక స్వీట్ షాప్ ఏదో నడుపుతున్నాడు అనుకుందాం, రైట్? సో డిమాండ్ తగ్గింది కానీ ఎంతో కొంత సేల్ జరుగుతూ ఉంది. డిమాండ్ తగ్గింది కానీ ఎంతో కొంత సేల్ జరుగుతుంది. సో డిమాండ్ తగ్గింది కదా అని చెప్పి మొత్తం కంప్లీట్ గా షాప్ మూసేసాడు అనుకోండి, బిజినెస్ పెద్దగా జరగట్లేదు కదా అని కంప్లీట్ గా షాప్ మూసేసాడు అనుకోండి, జనాలు దాని గురించి మర్చిపోతారు. వాడు ఆల్టర్నేటివ్ మీద, ఆ షాప్ బదులు ఇంకో ఆల్టర్నేటివ్ వెతుకొని దానికి అలవాటు పడిపోతారు, కస్టమర్ బేస్ పోతుంది. కాబట్టి షార్ట్ రన్ లో ఏం చేస్తాడు? ఎంతో కొంత, రైట్? షాప్ రెంట్ బిజినెస్ కనుక చేస్తే షాప్ రెంట్ కూడా సంపాదించలేని పరిస్థితి, రైట్? కానీ షార్ట్ రన్ లో రైట్ వేరియబుల్ కాస్ట్ అంటే నథింగ్ బట్ రా మెటీరియల్ కాస్ట్ ఏదైతే ఉందో, 100 రూపాయలు పెట్టి రా మెటీరియల్ కొన్నాడు, రైట్? వేజెస్ ఒక 100 రూపాయలు అయింది. సో మొత్తానికి తయారీకి 200 అయింది. రెంట్ ఒక 500 రూపీస్ అనుకుందాం. సో మొత్తం మీద ఇప్పుడు ఈ సరుకు అమ్మితే 700 రూపాయలు పైగా సంపాదించాలి. కానీ షార్ట్ రన్ లో రెంట్ గురించి పట్టించుకోడట, షార్ట్ రన్ లో ఫిక్స్డ్ కాస్ట్ గురించి పట్టించుకోడు. అట్లీస్ట్ ఈ వేరియబుల్ కాస్ట్ కవర్ అయింది అనుకోండి, అంటే ఈ 200 రూపాయలు సేల్ చేస్తే మళ్ళీ ఇంకో 200 వచ్చింది, మళ్ళీ ఈ 200 రూపాయలతో మళ్ళీ రా మెటీరియల్ వేజెస్ మళ్ళీ సేల్ చేస్తాడు. సో అట్లీస్ట్ షార్ట్ రన్ లో బిజినెస్ ని రన్ చేస్తూ ఉన్నాడు. ఫిక్స్డ్ కాస్ట్ గురించి ఆలోచిస్తే అసలు మొత్తానికే మోసం వచ్చే పరిస్థితి ఉంది. ఇలా అని చెప్పి సంవత్సరాలు ఇలాగే వేరియబుల్ కాస్ట్ ని రికవర్ చేసుకుంటూ బిజినెస్ చేయలేడు, రైట్? సో అట్లీస్ట్ మన ఎంసీజీ కూడా ఎంఆర్ దగ్గర నీ ప్రైస్ అంటే నథింగ్ బట్ ప్రైస్ 200 ఉంటే కనుక, అంటే ఏమైంది? వేరియబుల్ కాస్ట్, రా మెటీరియల్, వేజెస్ ఈ రెండు కూడా వేరియబుల్ కాస్ట్. సో వేరియబుల్ కాస్ట్ కవర్ అయ్యేంత వరకు ప్రొడ్యూస్ చేయొచ్చట, రైట్? ఒకవేళ ప్రైస్ 150 అనుకోండి, అంటే నువ్వు 200 రూపాయలు పెట్టుబడి పెడితే 150 వచ్చింది, ఈసారి ఆ 150 పెట్టుబడి పెడితే 75 రూపాయలు వస్తుంది, రైట్? ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం చేయలేం. సో అట్లీస్ట్ ప్రైస్ అనేది యావరేజ్ వేరియబుల్, షార్ట్ రన్ లో ప్రైస్ అనేది యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కవర్ చేయగలిగితే షార్ట్ రన్ లో బిజినెస్ రన్ చేయొచ్చు, రైట్? లాంగ్ రన్ లో అయితే కనుక బోత్ ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ రెండింటిని రికవర్ చేయాలి. షార్ట్ రన్ లో మాత్రం వేరియబుల్ కాస్ట్ అయినా కవర్ చేయాలి. ప్రైస్ అనేది ఏ లెవెల్ దగ్గర? ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ దగ్గర, అండ్ ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలో, రైట్? సో ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా? అమిత ఏదో మాట్లాడుతున్నావు, వినపడట్లా. సార్ సెకండ్ పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పరా సార్? అంటే ఇదా ఎంసీ కట్స్ ఎంఆర్ ఫ్రమ్ బిలోనా? yes sir. సే ప్రైస్ 10 రూపీస్, ఎంఆర్ సరే ఇది ఎంసీ, ఇది ఎంఆర్. ఎందుకంటే పర్ఫెక్ట్ మార్కెట్ లో పి ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం. ఇది 10 యూనిట్స్, ఈ లెవెల్ 30 యూనిట్స్, రైట్? సో ఇప్పుడు మనకి ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ 2 చోట్ల అయింది.
నేను ఈక్విలిబ్రియం అని చెప్పి ఏమని చెప్పాను ఫస్ట్ రూల్, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. సో ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఇక్కడ అయింది, పాయింట్ ఏ దగ్గర అయింది, పాయింట్ బి దగ్గర కూడా అయింది. కానీ పాయింట్ ఏ దగ్గర నా రెవెన్యూ చూడండి 10 into 10 100 రూపీస్. పాయింట్ బి దగ్గర నా రెవెన్యూ చూడండి 10 into 30 300 రూపీస్. కాబట్టి నేను ఏ లెవెల్ ప్రొడ్యూస్ చేయడం బెటర్, ఈ లెవెలా ఈ లెవెలా? 30 300. 30. కాబట్టి ఎంసీ కట్ ఇక్కడ చూడు, ఎంసీ ఎలా కట్ చేసింది, ఎంసీ ఎక్కడి నుంచి వస్తుంది, పై నుంచి వస్తూ ఎంఆర్ ని కట్ చేసింది. సో ఇది నేను కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ చూడు ఎంసీ ఏం చేసింది, పెరుగుతూ కింద నుంచి కట్ చేసింది ఎంఆర్ ని. సో ఈ లెవెల్ కనుక కన్సిడర్ చేస్తే నాకు ఎక్కువ ప్రాఫిట్ అనేది మిగులుతుంది. రైట్, దీన్ని ఇంకా గ్రాఫికల్ గా మనం ఇంకా 4th చాప్టర్ ఇంకా ఇండెప్త్ చూద్దాం. రైట్, ఇప్పుడు అర్థమైంది అనుకోని ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అనేది ఎంసీ కట్స్ ఫ్రమ్ ఎంఆర్ ఫ్రమ్ బిలో అనేది. అర్థమైంది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీ బిట్స్ అన్ని వరుసలో వద్దాం. ఒకసారి వరుసలో చెప్తారా నాన్న, నేను మళ్ళీ స్క్రీన్ లో చూసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ బిట్ ఎవరిగా 26. 29. 29. అడిగారు నాన్న, చూడండి ఒకసారి. ఎంసీ ఇస్ గివెన్ బై మార్జినల్ కాస్ట్ అనేది ఎలా వస్తుంది అని చెప్తున్నాడు. నాన్న ఎంసీ మనకి 2 రకాల ఫార్ములాలతో వస్తుంది. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ, రైట్? ఆర్ మనకి చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ ని ఎలా చెప్పొచ్చు? సో టోటల్ కాస్ట్ ఫార్ములా చెప్పండి నాన్న. మానస, టోటల్ కాస్ట్ ఎలా వస్తుందో చెప్పు. మానస ఉన్నావా? రోహిత్, రోహిత్ వినపడలేదు. రోహిత్, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఓకే. సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ టోటల్ వేరియబుల్ కాస్ట్ ఏదైతే ఉందో మనకి టోటల్ కాస్ట్ వస్తుంది. సో చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ టిఎఫ్సి ప్లస్ చేంజ్ ఇన్ టీవీసీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. నన్ను ఫిక్స్డ్ కాస్ట్ లో చేంజ్ అని ఉంటుందా? నో సార్. సో ఫిక్స్డ్ కాస్ట్ లో చేంజ్ అనేది 0. సో అంటే 0 ప్లస్ చేంజ్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో ఇంకా మనకి ఫార్ములా మిగిలింది ఏంటి? చేంజ్ ఇన్ టోటల్ వేరియబుల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. అంటే మనం మార్జినల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ వేసుకున్నా, అలాగే చేంజ్ ఇన్ టీవీసీ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ వేసుకున్నా కూడా వీ కెన్ క్యాలిక్యులేట్ ఎంసీ. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది నాన్న? దీనికి సరిపడా ఆప్షన్ ఏముందో చెప్పండి. డి సార్. సో 29 either the slope of TVC curve or slope of okay. సో ఒకసారి స్లోప్ గురించి మాట్లాడదాం.
X axis మీద we are taking quantity, Y axis మీద we are taking cost, right? MC is equal to change in total cost divided by change in quantity అన్నాం. Change in total cost అంటే nothing but change in Y axis divided by change in quantity అంటే nothing but change in X axis. So change in Y axis divided by change in X axis అంటే ఇది ఏ ఫార్ములా నానా? స్లోప్ M ఫార్ములానే కదా, అంతేనా కదా? సో నథింగ్ బట్ మార్జినల్ కాస్ట్ ఈజ్ స్లోప్ ఆఫ్ టోటల్ కాస్ట్ కర్వ్. టోటల్ కాస్ట్ కర్వ్ ఏదైతే ఉందో టోటల్ కాస్ట్ కర్వ్ యొక్క స్లోప్ ని మనం మెజర్ చేస్తున్నాం. మెజర్ చేసేది మార్జినల్ కాస్ట్, రైట్? టోటల్ కాస్ట్ యొక్క స్లోప్ ని మెజర్ చేయడమే నథింగ్ బట్ మార్జినల్ కాస్ట్, రైట్? టోటల్ కాస్ట్ అయినా మనం మెజర్ చేయొచ్చు, టోటల్ వేరియబుల్ కాస్ట్ అయినా సరే మెజర్ చేయొచ్చు. సో ఆప్షన్ డి. నాన్న క్లియర్? Yes. Yes, sir. ఓకే, నెక్స్ట్ బిట్. ఒకసారి 26 చెప్పండి సార్. వినబడలా? 26. 26. Average variable cost falls in the beginning as the firm approaches ఇది మనకి థియరీ ఆఫ్ ప్రొడక్షన్ చెప్పుకున్నాం అన్న. మనకి స్టార్టింగ్ లో ఇది ఒకసారి చూస్తానన్నా. ఇది 26 పక్కన పెట్టండి, ఒకసారి చూస్తాను. థియరీ ఆఫ్ ప్రొడక్షన్ తో కలిపి చెప్పేసి చూసి ఒకసారి చెప్పాలి. ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ట్వంటీ 29 104. Yes, sir. Sir, 93 సార్. ఎంతనా? 93, sir. 93. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ ఈజ్ నాట్ కాజ్డ్ బై. ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటే మనకి లాంగ్ టర్మ్ ప్రొడక్షన్, లాంగ్ టర్మ్ ఫంక్షన్. లాంగ్ టర్మ్ ఫంక్షన్ లో ఇది ఇంక్రీజింగ్ స్కేల్. టెక్నాలజీ అడ్వాన్స్, స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్, మార్కెటింగ్ ఎకానమీస్, వేరియింగ్ ఫ్యాక్టర్ ప్రపోర్షన్స్. నా ఆప్షన్ డి లో వచ్చేసరికి మన లాంగ్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్ ఫంక్షన్ లో మనం ప్రపోర్షన్స్ ని సే లేబర్ క్యాపిటల్, లేబర్ 10, క్యాపిటల్ ఒక 5 అనుకుందాం. పెంచాలి అనుకుంటే సే లేబర్ నేను 20 చేశాను, క్యాపిటల్ ఎంత చేయాలి?
క్యాపిటల్ ఎంత చేయాలి? 10 sir. 10. అంటే మనం ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ లో పెంచుతున్నామా, వేరియబుల్ ప్రపోర్షన్స్ లో పెంచుతున్నామా? లాంగ్ టర్మ్ ఫంక్షన్ లో ఫిక్స్డ్ ప్రపోర్షన్స్ లో. కానీ ఇక్కడ డీలో ఏం చెప్పాడు? వేరియింగ్ ఫ్యాక్టర్ ప్రపోర్షన్స్ అన్నాడు. సో వేరియింగ్ ఫ్యాక్టర్ ప్రపోర్షన్స్ అనేది మనకి డిమినిషింగ్ రిటర్న్స్ అంటే మన షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి అప్లై అవుతుంది. ఇది ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అంటే లాంగ్ రన్ ఫంక్షన్. సో లాంగ్ రన్ ఫంక్షన్ లో మార్కెటింగ్ వేరియింగ్ ఫ్యాక్టర్ ప్రపోర్షన్ అనేది తప్పు, రైట్? అందువల్ల ఈ మూడు టెక్నాలజీని పెంచుతున్నాం. సో నథింగ్ బట్ క్యాపిటల్ 5 నుంచి 10 చేసామంటే ఎస్ వీఆర్ ఇంక్రీజింగ్ టెక్నాలజీ, రైట్? లేబర్ కి స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్ ద్వారా కూడా మనకి ఇంక్రీజ్ రిటర్న్స్ జరుగుతుంది, మార్కెటింగ్ ఎకనామీస్ ద్వారా కూడా జరుగుతుంది, రైట్? కానీ ఈ వేరియింగ్ ఫ్యాక్టర్ ప్రపోర్షన్ అనేది మనకి షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ కి సంబంధించిన బిట్ కాబట్టి పాయింట్ కాబట్టి డి అనే దాని వల్ల ఇంక్రీజింగ్ రిటర్న్స్ టు స్కేల్ అనేది జరగదు, రైట్? క్లియర్ అన్నా? Sir. నెక్స్ట్ 95. 99 5 sir. 95. 95 sir. 95. The point which shows the maximum marginal product is in the total product represents. ఇది మనం వాటర్ ఇమేజెస్ వేసుకున్నాం. which shows the maximum marginal product. ఇది టీపీ. దీన్ని టోటల్ ప్రొడక్ట్ మీదకి ప్రొజెక్ట్ చేసినప్పుడు దీన్ని ఏమంటారని చెప్పాను నాన్న? Point of Point of inflection. డౌట్ ఉంది. ఆప్షన్ ఏంటి? Option Key. D. కీ ఏమి ఇచ్చారు నాన్న? Option D ఇచ్చారు. సో ఇందులో డౌట్ ఏముంది? ద మాక్సిమం లెవెల్ ఆఫ్ ద మాక్సిమం పాయింట్ ఆన్ ఎంపీ వెన్ యూ ప్రొజెక్ట్ ఇట్ ఆన్ టీపీ దట్ ఈస్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? అప్ టు పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ టీపీ ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్ అండ్ ఆఫ్టర్ దట్ టీపీ ఇంక్రీజెస్ ఎట్ డిక్రీజింగ్ రేట్ అండ్ రీచెస్ maximum, and then when MP enters into Q4 and nothing but when MP is negative TP starts decreasing అని చెప్పి రిలేషన్షిప్ బిట్వీన్ TP అండ్ MP గురించి చదివేటప్పుడు చదువుకున్నాం, రైట్? సో నెక్స్ట్ డౌట్. ఫాస్ట్ గా 103. 103. Which is the best definition of marginal firm? చిన్న ఫర్మ్ అని దాని అర్థం. మార్జినల్ ఫర్మ్ అంటే చిన్న ఫర్మ్ అని దాని అర్థం. వెదర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావచ్చు, ప్రాఫిట్స్ కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన ఆప్షన్స్ చూద్దాం. ద ఫర్మ్ విచ్ లార్జెస్ట్ ప్రాఫిట్ అంటే లార్జ్ ఫర్మ్, ఇది రూల్డ్ అవుట్. ద ఫర్మ్ విత్ లోయెస్ట్ కాస్ట్స్. ద ఫర్మ్ విత్ లోయెస్ట్ కాస్ట్స్ అంటే నాన్న లోయెస్ట్ కాస్ట్ ఎక్కడ ఉంటుంది? ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్ట్ తక్కువ ఉంటుంది. సో లోయెస్ట్ కాస్ట్ ఉంటే రైట్ ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నదని అర్థం. ఎక్కువ ప్రొడక్షన్ ఉంటే దాన్ని స్మాల్ ఫర్మ్ అను, మార్జినల్ ఫర్మ్ అను. మార్జినల్ అంటే స్మాల్. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో మార్జినల్ ఫార్మర్స్ అంటాం. మార్జినల్ ఫార్మర్స్ అంటే ఏంటన్నా? చిన్న రైతులని, రైట్? సో మార్జినల్ ఫర్మ్ అంటే తక్కువ క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయడం కానీ తక్కువ ప్రాఫిట్స్ అని అర్థం కానివ్వండి. సో లీస్ట్ కాస్ట్ అంటే దాని అర్థం ఏంటి? ప్రొడక్షన్ చాలా ఎక్కువ. కాబట్టి ఇది కూడా రూల్డ్ అవుట్. నెక్స్ట్ సి, ద ఫర్మ్ విచ్ మేక్స్ నార్మల్ ప్రాఫిట్. ఓకే, ఇది ఉంచొచ్చు. ద ఫర్మ్ విచ్ డి వచ్చేసరికి ద ఫర్మ్ విచ్ ఈక్వేట్స్ ఇట్స్ మార్జినల్ యావరేజ్ టోటల్ కాస్ట్ విత్ మార్జినల్ రెవెన్యూ. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అన్నా కూడా మనకి
బిగ్ ఫర్మ్ అనే అర్థం నాన్న. సో ఆప్షన్ డి కూడా పక్కకు పెట్టేస్తే నార్మల్ ప్రాఫిట్ అంటే నాన్న ద ఫర్మ్ విచ్ మేక్స్ నార్మల్ ప్రాఫిట్ అంటే కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ. పెద్దగా ప్రాఫిట్స్ పెద్దగా లేనటువంటి కంపెనీ, చాలా తక్కువ ప్రొడక్షన్ ఉన్న కంపెనీ అని. సో జస్ట్ మార్జిన్ అంటే వాడు కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ రెవెన్యూ ఎక్కువ సంపాదిస్తున్నాడు, రైట్. సో కాబట్టి సి అనేది మనం ఆప్షన్ గా తీసుకోవచ్చు ఉన్న వాటిల్లో. ఇంకా 104 కదా. నెక్స్ట్, ఇన్ షార్ట్ రన్ a firm would remain in business as long as ఇది చెప్పుకున్నాం నాన్న, ఇందాక నేను చెప్పాను. వేరియబుల్ కాస్ట్. షార్ట్ రన్ లో అట్లీస్ట్ ఏం కవర్ చేయాలి? వేరియబుల్ కాస్ట్. Variable cost. ప్రైస్ అనేది యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ని కవర్ చేస్తే బిజినెస్ చేయొచ్చు. ఎప్పుడు? షార్ట్ రన్ లో. లాంగ్ రన్ లో మళ్ళీ ఆ రూల్ పనికిరాదు, రైట్. సో ఇన్ షార్ట్ రన్ యాజ్ లాంగ్ యాజ్ ఫర్మ్ ఏబుల్ టు రికవర్ ఇట్స్ వేరియబుల్ కాస్ట్ ఇట్ కెన్ కంటిన్యూ ఇన్ ద బిజినెస్. నెక్స్ట్ 104 తర్వాత 110. which is an inverted U-shaped curve. కాస్ట్ ఇలా ఉంటుంది, ఎంసి ఫిక్స్డ్ కాస్ట్ ఇలా ఉంటుంది, టీసీ మాత్రం ఎలా ఉంటుంది అన్న టోటల్ కాస్ట్ ఇన్వర్టెడ్ యూ షేప్ టీసీ. ఒకసారి కవర్స్ చూడండి, కనబడుతుంది మీకు. టోటల్ కాస్ట్ అనేది పెరిగి ఆ తర్వాత తగ్గడం మొదలు పెడుతుంది. సో టోటల్ కాస్ట్. సో ఆప్షన్ సి 110. నెక్స్ట్ నాన్న 110 తర్వాత 115. 115 నా? Yes, sir. The optimum output is the one which is produced. The optimum from the minimum average cost at zero marginal cost. So optimum level of production అని చెప్పి నేను మీకు చెప్పాను అన్న, వేర్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ దగ్గర ఏం జరిగిందో చెప్పండి. ఏసీ ఈజ్ మినిమం, అది ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకున్నాం. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఏమో ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్ ఆర్ ఈక్విలిబ్రియం లెవెల్. కానీ ఆప్టిమం లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే వేర్ ఏసీ ఈజ్ మినిమం. ఏసీ మినిమం ఎక్కడ అవుతుంది? ఎంసీ ఏసీని ఎక్కడైతే కింద నుంచి కట్ చేస్తుందో ఆ పాయింట్ మనకి ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్. అక్కడే మనకి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ కూడా అవుతుందని చెప్పుకున్నాం. మిర్రర్ ఇమేజెస్ చెప్పుకుంటూ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అవుతుంది, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుంది. అదే మనం ఆప్టిమల్ లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పుకున్నాం, రైట్. కాబట్టి ఆప్షన్స్ లో ఎట్ మినిమం యావరేజ్ కాస్ట్. నెక్స్ట్ స్పీడ్ గా అడగలనా? 116. 116. A concept which has importance in the equilibrium analysis and thus economic. ఇది కూడా మళ్ళీ చెప్పుకున్నాం అన్నాం ఇందాక. ఈక్విలిబ్రియం అంటే ఏమని చెప్పుకున్నాం? ఫార్ములా చెప్పండి ఈక్విలిబ్రియం కి. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు MR. ఆప్షన్ డి డైరెక్ట్. ఇంకా అసలు మీరు ఎగస్ట్రా మాట్లాడు మాకండి. ఏమంది ఐడియా అంటే ఏమైంది? తమ్ముడు దాన్ని ప్రేమిస్తుంది అది అనే ప్రేమించిన మాట ఏంటి? నెక్స్ట్ 116 తర్వాత 120. చెప్పాలా?
22. 122. Which is not a relationship between MR, TR. Marginal revenue, total revenue. ఇందాక మనం ఎక్కడో డయాగ్రామ్ వేసాం, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి వేస్తాను, మీరే చెప్తారు కదా ఆన్సర్. MR, ఇప్పుడు దీని ప్రకారం ఇది టిఆర్. ఈ ఎంఆర్ టిఆర్ రిలేషన్షిప్ మళ్ళీ మనం 4th చాప్టర్ మళ్ళీ చెప్పుకుందాం. ఇక్కడ బిట్ ఉంది కాబట్టి ఇక్కడే చెప్పేసుకుంటున్నాం. ఒకసారి దీని ప్రకారం ఇప్పుడు నువ్వే చూసుకున్నాను ఆన్సర్. ఆప్షన్ ఏలో ఏముంది, ఎంఆర్ 0 నాట్ ఏ రిలేషన్షిప్ అన్నాడు. సో ఎంఆర్ 0 టిఆర్ మాక్సిమం. సో దిస్ ఈజ్ ఏ రిలేషన్షిప్. సో ఏ అనేది రిలేషన్షిప్ చెప్తోంది. నెక్స్ట్ బి పాయింట్, ఎంఆర్ నెగిటివ్ టిఆర్ ఫాల్స్. ఎంఆర్ నెగిటివ్ టిఆర్ ఫాల్స్. సో బి అనేది కూడా ఇట్ ఈస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ టిఆర్ అండ్ ఎంఆర్. ఆప్షన్ సి, ఎంఆర్ రైజెస్ టిఆర్ ఫాల్స్. అసలు ఎంఆర్ అసలు ఎప్పుడు రైజ్ అయింది? ఎంఆర్ కంటిన్యూస్లీ ఫాల్సే తప్ప ఎంఆర్ రైజ్ అయ్యే ఛాన్సే లేదు, రైట్? సో దిస్ ఈజ్ నాట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ టిఆర్ అండ్ ఎంఆర్. సో ఆప్షన్ ఇస్ సి. నెక్స్ట్, ఎంఆర్ డిపెండ్స్ ఆన్ టిఆర్. ఎస్, ఎంఆర్ డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ టిఆర్. ఫార్ములా ఏంటి ఎంఆర్ కి? చేంజ్ ఇన్ టిఆర్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ క్వాంటిటీ. సో డెఫినెట్లీ ఎం డిపెండ్స్ ఆన్ టిఆర్. కాబట్టి డి అనేది కూడా రిలేషన్షిప్ బిట్వీన్ టిఆర్ అండ్ ఎంఆర్. సో ఇంకా మనకి మిగిలిన ఆప్షన్ వల్ల సి. నెక్స్ట్ నానా 131. 131. మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ అంటే రూల్ ఏమని చెప్పాను నాన్న? ఇప్పుడే ఇందాక చెప్పుకున్నాం, ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. సో ఇది ఈ టేబుల్ మీద ఆధారపడి ఉంది. సో ఏ కాంపిటేటివ్ ఫామ్ అంటే నథింగ్ బట్ పర్ఫెక్ట్ మార్కెట్ లో ఉంది అని అర్థం. పర్ఫెక్ట్ మార్కెట్ లో ఉందని దాని అర్థం. సో పర్ఫెక్ట్ మార్కెట్ లో మార్కెట్ ప్రైస్ 100 అన్నాడు అంటే P ఈజ్ ఈక్వల్ టు 100. ఏఆర్ ఎంతో చెప్పండి, ఎంఆర్ ఎంతో చెప్పండి నాకు. కాంపిటేటివ్ ఫామ్ అంటే పర్ఫెక్ట్ మార్కెట్. పర్ఫెక్ట్ మార్కెట్ లో మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అని చెప్పాడు. సో ఇప్పుడు నాకు ఏఆర్ ఎంఆర్ ఎంతో చెప్పండి అన్న. రఘు, Sir, ఏఆర్ ఎంఆర్ ఎంతో చెప్పు ఈ కేస్ లో. రెండు 100 కదా సార్, ఎందువల్ల? ఎందుకంటే అది పర్ఫెక్ట్ మార్కెట్ కదా సార్. పర్ఫెక్ట్ మార్కెట్ లో ప్రైస్ 10 ఈజ్ రూపీస్, ఈక్వల్ టు ఏఆర్ ఈక్వల్ టు ఎంఆర్. P ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. ఎంఆర్ సో ఏఆర్ 100 రూపీసే, ఎంఆర్ 100 రూపీసే. ఎంఆర్ 100 రూపీస్. సో ఇప్పుడు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లెవెల్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం? ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. మనకి ఎంఆర్ ఎంతో తెలుసు, ఎంఆర్ ఎంత? 100 సో ఎంసీ కూడా ఎంత ఉండాలి? 100 సార్. 100. సో మీరు ఈ టేబుల్ కనుక కంప్లీట్ చేసి ఉంటే ఎంసీ 100 ఎక్కడైందో చూడండి. సో ఎంసీ ఎక్కడ 100 అయిందో చూడాలంటే నీ మొత్తం టేబుల్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చేంజ్ ఇన్ క్వాంటిటీ 5. సో ఎంసీ నాకు కావాల్సింది ఎంసీ ఈజ్ ఈక్వల్ టు 100 కావాలి. చేంజ్ ఇన్ క్వాంటిటీ 5 అని నాకు తెలుసు. సో 100 రావాలి అంటే డివైడ్ బై 5 వేసినప్పుడు ఇక్కడ ఎంత ఉండాలన్నా? 500. అంటే చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ 500 ఉండాలి. చేంజ్ ఇన్ టోటల్ కాస్ట్ 500 ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. 1850 మైనస్ 1350 ఎంతనన్నా? 500. సో 500 డివైడెడ్ బై 30 మైనస్ 25 5. సో మార్జినల్ కాస్ట్ ఇక్కడ ఎంత? 100. సో నా ప్రాఫిట్ ఇంకెక్కడైనా 500 వచ్చింది, ఇంకెక్కడైనా 100 వచ్చిందో చూడండి మార్జినల్ కాస్ట్. ఈ టేబుల్ మీరు కంప్లీట్ చేస్తున్నట్లయితే. no sir. సో ప్రాఫిట్ అదే మాక్సిమైజేషన్ నథింగ్ బట్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అంటే 30 యూనిట్స్ దగ్గర.
అది ఒక్కటి చూస్తే సరిపోద్దా ఇమీడియట్ గా ఇంకేదైనా చెక్ చేయాలా? MC is equal to MR దగ్గర P is greater than or equal to యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సో ప్రైస్ 100 అని మనకు తెలుసు. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత చూడు. యావరేజ్ 1850 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 300. 1850 మైనస్ 300 1550. 1550 డివైడెడ్ బై 30. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత వచ్చింది? 51.6. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈస్ 51.6. ప్రైస్ యు ఆర్ చార్జింగ్ ఇస్ 100. సో ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. కాబట్టి మనం ప్రొడ్యూస్ చేసి సేల్ చేయొచ్చు. కాబట్టి 30 యూనిట్స్ ఈస్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లెవెల్. ఆప్షన్ బి 131 బి. అర్థమైందా? Yes, sir. ఇక్కడ ఈ బిట్ నువ్వు పెట్టాలి అంటే బ్యాక్గ్రౌండ్ లో నీకు 3 రూల్స్ తెలియాలి. ఒకటి పర్ఫెక్ట్ మార్కెట్ లో P is equal to AR is equal to MR ఉంటుంది. సో పర్ఫెక్ట్ మార్కెట్ లో ప్రైస్ మనకు 100 రూపీస్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ MR 100 రూపీస్ తీసుకోవాలి అనే ఒక విషయం తెలియాలి. అండ్ ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లెవెల్ is equal to MC is equal to MR అనే విషయం తెలియాలి. కాబట్టి MC ఎక్కడ 100 వచ్చిందో ఆ 100 లెవెలే మనకు ప్రాఫిట్ మాక్సిమైజేషన్ లెవెల్ అని నీకు తెలియాలి. సో అక్కడ నువ్వు నీకు మార్జినల్ కాస్ట్ కట్టడం తెలియాలి. రైట్. సో అప్పుడు కానీ నువ్వు ఈ బిట్ ఆన్సర్ చేయలేవు. రైట్. నెక్స్ట్ 131 తర్వాత 132. సో ఇఫ్ మార్కెట్ ప్రైస్ డ్రాప్స్ ఫ్రమ్ 100 to 56 అంటే ప్రైస్ 100 రూపీస్ నుంచి 56 పడిపోతే నథింగ్ బట్ P is equal to 56 అవుతుంది. ER is equal to 56 అవుతుంది. MR is equal to కూడా 56 అవుతుంది. సో ద ఫర్మ్స్ షార్ట్ రన్ రెస్పాన్స్ షుడ్ బి అంటే ప్రైస్ 56 రూపీస్ పడిపోతే అంట కంపెనీ ఏం చేయాలి? షట్ డౌన్ చేయాలా, లేకపోతే 5 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలా, 20 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలా, లేకపోతే కంటిన్యూస్ ప్రొడ్యూస్ ద సేమ్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ యాజ్ బిఫోర్ ద డ్రాప్ ప్రైస్ ఏం చేయాలని అడుగుతున్నాడు. సో ఒకసారి నాకు మనకి MC is equal to MR. ప్రెసెంట్ మనకి MR 56 అని తెలుసు. మార్జినల్ కాస్ట్ 56 ఎక్కడ వచ్చిందో మొత్తం టేబుల్ మొత్తం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? Yes, sir. 20, sir. 20 దగ్గర వచ్చింది సార్. 20 దగ్గర ఎంత వచ్చింది నాన్న? 56, sir. 56 వచ్చింది. అక్కడ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంతో చెప్తున్నానా? 980 మైనస్ 300 డివైడెడ్ బై 49, sir. మైనస్ 300 డివైడెడ్ బై 20 యూనిట్స్ 49 34. సారీ ఇది వేరియబుల్ కాస్ట్ అని తీస్తున్నానా? టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 49 వచ్చింది సార్. వాడు ఇచ్చిందే వేరియబుల్ 49, కాస్ట్. ఇది నేను TC అనుకుంటున్నాను. ఓకే 1350 డివైడెడ్ బై 49, sir. 980 డివైడెడ్ బై 980 సార్. 980 సార్. 20 49. సో 49. సో నీ ప్రైస్ ఎంత? 56. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత? 49. కాబట్టి నీ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ AVCA. కాబట్టి ప్రొడ్యూస్ చేద్దామా లేకపోతే షట్ డౌన్ చేసేద్దామా? Production. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం? 20, sir. 20 యూనిట్స్. నెక్స్ట్ 135. When production equals 6 units, the firm's marginal revenue is 6 units దగ్గర మార్జినల్ రెవెన్యూ అడుగుతున్నాడు. MC6 minus MC5. సో మన ఫార్ములా ఏంటి? MR 6 is equal to TR 6 minus TR 5. టోటల్ రెవెన్యూ అట్ 6 యూనిట్స్ ఎంత వచ్చింది? 94 into 6
564 minus TR5 5 into 100 500 ఎంత నాన్న 64. 64. సార్ Option C. ఓకేనా నాన్న ఇది మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ మీద సే 6 into 94 564 అని పేపర్ మీద రాసుకొని ఆ తర్వాత 500 తీసి 560 లోంచి 500 క్యాలిక్యులేటర్ లో తీసారా లేకపోతే మెమరీ ఫంక్షన్స్ యూస్ చేశారా మన స్టూడెంట్స్ వదిలేండి బయట వాళ్ళు నేను బయట వాళ్ళని అడుగుతున్నాను ఆదిత్య నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళ గురించి అడుగుతున్నాను ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది అసలు TR6 క్యాలిక్యులేట్ చేయాలి అంటే 6 into 94 6 into 94 564 అని చెప్పి పేపర్ మీద వేసుకొని మళ్ళీ క్యాన్సిల్ నొక్కేసి ఆ తర్వాత 5 into 100 500 వేసుకొని క్యాన్సిల్ నొక్కేసి 564 minus 500 అలా చేశారా చెప్పండి ఏం కాదు అమిత Yes, sir. ఐశ్వర్య Yes, sir. అయితే ఒకసారి క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకున్నాను మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను అది మీకు అన్ని చోట్ల ఉపయోగపడుతుంది Okay, sir. 6 into 94 కొట్టండి 6 into 94 క్యాలిక్యులేటర్ మీద M+ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి M+ నొక్కండి అంటే నువ్వు పేపర్ మీద 564 అని చెప్పి రాసి మెమరీ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా క్యాలిక్యులేటర్ 564 అని చెప్పి గుర్తుపెట్టుకుంది రైట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ ఏంటి చెప్పు 5 into 100 అంతేనా Yes, sir. 5 into 100 రైట్ దీనికి మనం 564 లో తీసేయాలి కదా సో 100 కి ప్లస్ ఆర్ మైనస్ అనేది ఉంది చూడండి మీ క్యాలిక్యులేటర్ లో ప్లస్ ఆర్ మైనస్ ఉందా Yes, sir. ప్లస్ ఆర్ మైనస్ అంటే 100 ముందు మైనస్ వచ్చింది సో ఇప్పుడు 5 into -100 రిజల్ట్ ఏంటి నాన్న +5 into -100 రిజల్ట్ ఏంటి -500. -500 ఇప్పుడు మళ్ళీ M+ నొక్కండి Yes, sir. రైట్ సో అంటే ఇంతకు ముందు మెమరీకి 564 ప్లస్ 564 కి ఇప్పుడు నువ్వు -500 ని యాడ్ చేసావు MRC నొక్కండి 64. ఎంత వచ్చింది అమౌంట్ 64 రైట్ సో ఇలాంటి క్యాలిక్యులేటర్ టెక్నిక్స్ మన మెమరీ ఫంక్షన్స్ ని యూస్ చేయకపోతే అనవసరంగా చాలా టైం వేస్ట్ అవుతుంది మనకి రైట్ మనకి QA స్టార్ట్ దీనికి మనకి పేపర్ 2 hours టైం రైట్ కాబట్టి మెమరీ ఫంక్షన్ ని యూస్ చేయడం నేర్చుకోండి రైట్ సరే నెక్స్ట్ క్వశ్చన్ వన్ 136 137 కూడా అడిగినట్టున్నారు Yes, sir. when production equals 7 units the firm's profit is 7 units దగ్గర ప్రాఫిట్ అడుగుతున్నాడు ఆ 7 units దగ్గర ఏం జరిగిందో చూద్దాం 7 units దగ్గర నా రెవెన్యూ సెవెన్ యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ అడుగుతున్నాడు ప్రాఫిట్ ఎలా వస్తుంది నాన్న టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ రైట్ టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ ఒకసారి 7th యూనిట్ దగ్గర చూద్దాం 7th యూనిట్ దగ్గర నా ప్రైస్ 88 ఒకసారి ముందు అసలు ఆ లెవెల్ వరకు ప్రొడ్యూస్ చేద్దాం వద్దా అనేది ముందు మనం చెక్ చేయాలి మార్జినల్ కాస్ట్ ఎంత చెప్పండి అన్న 7th యూనిట్ దగ్గర నాకు ఒకసారి 325 minus 273 ఎంతనా 52 marginal cost is 52
ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అవ్వాలి. మార్జినల్ రెవెన్యూ ఎంత అయిందో చూడండి. 7 into 88 m plus 7 into 88 m plus 6 into 94 plus or minus m plus mrc ఎంత వచ్చింది నాన్న? 52. సో ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ కాబట్టి మనం ఈ లెవెల్ ప్రొడ్యూస్ చేయొచ్చు. 7th యూనిట్ అనేది ప్రొడ్యూస్ చేయొచ్చు. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. అట్ ది సేమ్ టైం మనం యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కూడా చూడాలి. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? టోటల్ కాస్ట్ ఇస్ 325 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చాడు నాన్న? 45. వెరీ గుడ్. ఎందువల్ల 45? జీరో దగ్గర ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ ఇంకర్ అవుతుంది, వేరియబుల్ కాస్ట్ జీరో. వాట్ ఎవర్ ద కాస్ట్ దట్ ఈస్ ఇంకర్డ్ ఎట్ జీరో లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఫిక్స్డ్ కాస్ట్. సో 325 నుంచి 45 తీసేస్తే మనకి వేరియబుల్ కాస్ట్ 280. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ 280 డివైడెడ్ బై 7 ఎంత? 40. సో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఈస్ ఏవిసి ఈజ్ ఈక్వల్ టు 40. సో నీ ప్రైస్ మార్కెట్ ప్రైస్ 50, వేరియబుల్ కాస్ట్ 40. సో ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ఏవిసిఏ కాబట్టి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ప్రొడ్యూస్ చేస్తే ప్రాఫిట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తే యువర్ టోటల్ రెవెన్యూ ఈస్ 7 into 88 616 మైనస్ టోటల్ కాస్ట్ 325 291. ఆప్షన్ ఉందా నాన్న? సి సార్. ఈ రూల్ ఎందుకు చెక్ చేసాం? ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ. ఎందుకంటే ఆప్షన్ 0 ఉంది నాన్న. ఒకటి 0 అనే ఆప్షన్ ఉంది. అంటే అసలు నువ్వు ప్రొడక్షన్ మానేస్తే అంటే అసలు ముందు ప్రొడక్షన్ చేయాలా వద్దా అనేది తెలియాలి. కాబట్టి పి ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏవిసి ఉందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రొడక్షన్ చేయొచ్చు అని ఒక డిసైడ్ చేసుకొని అప్పుడు మనం టోటల్ రెవెన్యూ మైనస్ టోటల్ కాస్ట్ చేసాం. రైట్. 136 అయిపోయింది. నెక్స్ట్ 137. టు maximize its profit the firm should producer అని పడింది. ప్రొడ్యూస్ ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ లెవెల్ ప్రొడ్యూస్ చేయాలి. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ ఎన్ని చోట్ల అయింది నాన్న? ఎంసీ నాకు వర్స్ పెట్టి చెప్తారా? చెప్పండి అన్న. ఎంసీలు 28 43 20 9 43 37 30 7 ఏదో తేడా కొడుతుంది. చెప్పు 0 దగ్గర 0 జీరో దగ్గర జీరో కదా సార్. 0 సార్. ఓకే. ఫస్ట్ యూనిట్ దగ్గర 43, సెకండ్ యూనిట్ దగ్గర 37 సార్. 43 37 థర్డ్ యూనిట్ 34, 34 ఫోర్త్ కూడా 34, 34 ఫిఫ్త్ 37, 37 43 43 52 52 54 64 76. 76. ఎంఆర్లు చెప్తావా? Yes sir. చెప్పు నాన్న. 124 124 112 112 100 100 88 88. స్పీడ్గా చెప్పు. 76 76 64 64 52 40 28. 40 28. సో ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఒక్క చోట అయింది. సో ఇదే మనకి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్. సో వీ షుడ్ ప్రొడ్యూస్ 7 యూనిట్స్. ఆప్షన్ డి. నెక్స్ట్ ఇంకా 139 to 142 అడిగారు చాలా మంది. చేద్దాం.
use table to answer question numbers 139 to 142. టేబుల్ ఇచ్చాడు. యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ ఏటీసీ 1 యూనిట్ దగ్గర యావరేజ్ ఫిక్స్డ్ కాస్ట్ 100. ఓకే, నాతో పాటు కలిసి చేద్దరు కానీ. సరే, 139. Refer to table 1, which lists the average cost of a perfectly competitive firm. Given perfectly competitive firm. So perfectly competitive firm, and we know that P is equal to AR is equal to MR, right? Sorry. If the price of the good is 13, so price is given 13, so MR is also 13. That is 13. సరే, ఏ లెవెల్ ప్రొడ్యూస్ చేస్తా అంటున్నాడు నాన్న. మనకి ఏ లెవెల్ ప్రొడ్యూస్ చేయాలంటే రూల్ ఏమని చెప్పుకున్నాం? మణికంఠ, మణికంఠ, మణికంఠ ఉన్నావా? రాఘవేంద్ర, ఏ లెవెల్ మనకి ఈక్విలిబ్రియం ఫార్ములా ఏమని చెప్పుకున్నాం నాన్న? MC is equal to MR. MC is equal to MR. సో ఇప్పుడు ఇక్కడ MC is equal to MR ఎక్కడెక్కడ అయిందో చెప్పు నాకు. 6 unit దగ్గర 6. టేబుల్లో MC is equal to MR ఎక్కడైంది నాన్న? 6th unit దగ్గర సార్. 6th యూనిట్ అదొక్కటేనా, ఇంకేమన్నా ఉందా? 4th unit కూడా సార్. 4th యూనిట్ కూడా అయింది. సరే, MC is equal to MR దగ్గర ప్రొడ్యూస్ చేయాలని చెప్పి తెలుసుకున్నాం, కానీ మరి రెండు చోట్ల అయింది కదా, మరి 4 తీసుకోవాలా 6 తీసుకోవాలా? ప్రైస్ ఎక్కడైతే ABC కన్నా ఎక్కువ ఉంటుందో అక్కడ తీసుకోవాలి సార్. ఏదైనా ప్రైస్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కన్నా ఎక్కువ ఎక్కడ ఉంటుందో అక్కడ తీసుకోవాలి సార్. అది ఓకే, కానీ MC is equal to MR అండ్ మీకు ఒక చెప్పాను, ఏమని చెప్పాను? MC కట్స్ MR ఫ్రమ్ బిలో, రైట్? సరే, పర్ఫెక్ట్ కాంపిటేటివ్ మార్కెట్ ఇది 13 రూపీస్. బిహేవియర్ చూద్దాం. 20, 17, 15, 13, 12, 13, 14, 25 వీటిని కలుపుదాం. ఇక్కడ ఇది ఎలా కట్ చేసిందనా? ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర MC is equal to MR రెండు చోట్ల అయింది. 0.1, 0.2. ఇక్కడ ఎలా కట్ చేసింది? 0.2 దగ్గర ఫ్రమ్ బిలో కట్ చేసింది. ఇక్కడ MC కట్స్ MR ఫ్రమ్ అబౌవ్, కానీ మనం ఈక్విలిబ్రియం చెప్పుకున్నది ఏంటి? MC కట్స్ MR ఫ్రమ్ బిలో. కాబట్టి ఏ లెవెల్ తీసుకోవాలి? సెకండ్ తీసుకోవాలి. సో ఆన్సర్ ఇస్ 6 యూనిట్స్. సరే, మరి 6 యూనిట్స్ దగ్గర ప్రొడ్యూస్ చేద్దామా వద్దా? 6 యూనిట్స్ దగ్గర ప్రొడ్యూస్ చేద్దామా వద్దా అనేది మళ్ళీ చెక్ చేయాలి. MC is equal to MR ఈక్వల్ అయిపోయింది కదా అని చెప్పి వెంటనే ఆన్సర్ పెట్టేయకూడదు. వెంటనే నువ్వేం చెక్ చేయాలి? నీ ప్రైస్ అనేది రికవర్, నీ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కంటే ఎక్కువ ఉందా లేదా చెక్ చేయాలి. సో ప్రైస్ ఈస్ 13, యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎంత ఉందో చూడనా? యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? యావరేజ్ టోటల్ కాస్ట్ మైనస్ దట్ ఈస్ 28.33 మైనస్
13 point Average fixed cost 13.33. 15, sir. So 15. Average variable cost is 15. Price is 13. Average variable cost is 15. So price is not greater than nothing but average variable cost is greater than price. కాబట్టి ప్రొడ్యూస్ చేయాలా షట్ డౌన్ చేయాలా? Shutdown change, sir. షట్ డౌన్. షట్ డౌన్ అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ ఎంత ఉంటుంది నాన్న? 0. 0. రైట్. సో 0 మనకి 0 యూనిట్స్ దగ్గర మాక్సిమం లాస్ ఎంత? 80 rupees, sir. 0 యూనిట్స్ దగ్గర మనం ఖర్చు పెట్టేది ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్. Fixed cost. సో షట్ డౌన్ లెవెల్ దగ్గర నీకు వచ్చే లాస్ ఏంటన్నా? ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎట్ షట్ డౌన్ లెవెల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటన్నా? C. 0 units at loss of 80. Right? 90% of the students, sorry, ఒక 40% of the students ఆన్సర్ ఏ పెడతారు నాన్న. ఎందుకంటే MC=MR అయిపోయింది కాబట్టి. ఎందుకంటే టేబుల్ చూసుకుంటూ వస్తారు. ఓకే ఫస్ట్ 13 కనబడింది కదా అని చెప్పి ఈ బిట్ పెట్టేస్తారు. కొంచెం మేము కొంచెం అందరికంటే తెలివైన వాళ్ళం అనుకునే వాళ్ళు అయితే కనుక ఆన్సర్ 6 పెడతారు నాన్న, ఆప్షన్ బి పెడతారు నాన్న. రైట్. కరెక్ట్ గా చదివిన వాళ్ళు, కాన్సెప్ట్ గుర్తున్న వాళ్ళు మాత్రం సి పెడతారు నాన్న. వీళ్ళు ఒక 10% ఉంటారు. రైట్. నాకు తెలిసి ఇది ఇన్ కేస్ నేను కనుక ఇవాళ కాన్సెప్ట్ చెప్పి మిమ్మల్ని ఈ బిట్ రేపు చేయమంటే కూడా మీలో 2-3 ఆప్షన్ సి పెట్టేవాళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏ బి పెట్టేసి రైట్ కీలో సి ఉండడం చూసి కీ తప్పు ఉందేమో అనుకుంటారు, కానీ మీరు మాత్రం కాన్సెప్ట్ ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి రివైజ్ చేయరు. అలాంటి బిట్ ఇది. రైట్. ఇది చాలా ఎగ్జామ్ లో అడుగుతాడని కాదు, కానీ కాన్సెప్చువల్ గా చాలా స్ట్రాంగ్ బిట్. 139 క్లియర్ అనా? నెక్స్ట్ బిట్ లోకి వెళ్దామా? Yes, sir. Next 140. Refer to the competitive firm in table 1 if market price is 31. సో అంటే P is equal to MR is equal to 31. The firm will produce అంటున్నాడు. సో ఎక్కడ ఈక్వల్ అయిందో చూడు. 31 MC is equal to MR ఎక్కడైంది? సో 31 ఎక్కడ లేదు కాబట్టి ఇట్ ఈస్ నియరర్ కాబట్టి 9 యూనిట్స్ అనుకుందాం. సో 9 యూనిట్స్ దగ్గర వెంటనే ప్రొడ్యూస్ చేసేద్దామన్నా ఒకసారి ఏవిసి చెక్ చేసుకుందామా? AVC check చేసుకోండి, sir. 9 units. Let us check AVC. So average variable cost at 9th unit is equal to average total cost at 9th unit is 26.56 minus average fixed cost is 8.88. So 17.68. So price is greater than average variable cost. కాబట్టి 9 units produce చేయొచ్చు. 9 units produce చేస్తే వాడికి మిగిలే ప్రాఫిట్ ఎంత? 9th యూనిట్ దగ్గర ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్రాఫిట్ ఎట్ 9th యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ ఎట్ 9th యూనిట్ మైనస్ టోటల్ కాస్ట్ ఎట్ 9th యూనిట్. సో టోటల్ రెవెన్యూ ఎట్ 9th యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ ప్రైస్. సో 9 ఇంటూ ప్రైస్ ఎంత? 31. టోటల్ కాస్ట్ మనకి యావరేజ్ టోటల్ కాస్ట్ ఇచ్చాడు 9th యూనిట్ దగ్గర 26.56. సో 9 ఇంటూ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సో యావరేజ్ టోటల్ కాస్ట్ 26.56. 9 into 31 m plus 9 into 26.56 plus or minus m plus MRC 39.96, approximately 40 rupees is the profit. So option 9, sorry, option A. Clear Nana? Yes, sir.
141, 142 అలాగే ఉంటాయి. చేస్తారా? నేను చేయనా? In table 1, if price is 26, perfectly competitive firm will. So P is equal to MR is equal to 26. So 26 ఎక్కడ ఈక్వల్ అయిందో చూడు. 8 యూనిట్స్ దగ్గర ఈక్వల్ అయింది. సో 8 యూనిట్స్ దగ్గర యావరేజ్ వేరియబుల్ కాస్ట్ చూసుకో. 26.13 minus 10, 16.13. సో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. 8 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు, ఎందుకంటే ప్రైస్ ఇస్ గ్రేటర్ దెన్ యావరేజ్ వేరియబుల్ కాబట్టి ప్రొడ్యూస్ చేయొచ్చు. రైట్. కానీ ప్రాఫిట్ ఆ లాస్ ఒకసారి చెక్ చేస్తే సేమ్ TR total revenue at 8th unit minus total cost at 8th unit. Total cost at 8 units. 9 into, so 8 into revenue ఎంత అని చెప్పుకున్నాం, price 26 minus 8 into average total cost ఎంత 8th unit దగ్గర 26.13. so 8 into 26 m plus 8 into 26.13 plus or minus m plus MRC. ఒక రూపాయి లాస్ నానా, -1.04 లాస్. సో షార్ట్ రన్ లో లాస్ వచ్చినా సరే యావరేజ్ వేరియబుల్ కాస్ట్ రికవర్ చేస్తున్నాం కాబట్టి ప్రొడ్యూస్ చేయొచ్చు. సార్ లాస్ వస్తే ఎందుకు ప్రొడ్యూస్ చేయొచ్చు అనే క్వశ్చన్ వేస్తారు. కానీ మనం ఏం చెప్పుకున్నాం, యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ రికవర్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ యూ కెన్ ప్రొడ్యూస్ ఇన్ షార్ట్ రన్. లాంగ్ రన్ లో అలా కంటిన్యూ అవ్వలేం, కానీ షార్ట్ రన్ లో యావరేజ్ వేరియబుల్ కాస్ట్ కవర్ చేసిన నాళ్ళు కూడా నువ్వు బిజినెస్ ని కొనసాగించవచ్చు. సో ఈవెన్ దో యు ఆర్ ఇంకరింగ్ ఎకనామిక్ లాస్ ఆఫ్ 1 rupee, రైట్, ఇన్ షార్ట్ రన్ కంపెనీ కెన్ ప్రొడ్యూస్ 8 యూనిట్స్. 26 రూపీస్ కనుక ప్రైస్ పడిపోతే 8 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడంలో తప్పేమీ లేదు షార్ట్ రన్ లో. రైట్. నెక్స్ట్ 142. ఇన్ టేబుల్ 1, ఇఫ్ ప్రైస్ ఇస్ 34, ద పర్ఫెక్ట్లీ కాంపిటేటివ్ ఫర్మ్ విల్. ప్రైస్ 34 అంట. చేస్తారా మీరు ఇది? ఒక 5 minutes టైం ఇస్తాను. చేయండి. given P is equal to MR is equal to 34. 34 ఎక్కడ ఈక్వల్ అయిందో చూడు. 10 యూనిట్స్ దగ్గర అయింది. MC is equal to MR at 10 units. 10th యూనిట్ దగ్గర క్యాలిక్యులేట్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్. సో ABC at 10th యూనిట్ ఎంత వచ్చింది నాన్న? 19.3 sir. 27.3 minus 8 ఎంత వచ్చింది? 19.3. సో ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ABC కాబట్టి ప్రొడ్యూస్ చేయొచ్చు. సో ప్రాఫిట్ ఎట్ 10th యూనిట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ ఎట్ 10th యూనిట్ మైనస్ total cost at 10th unit. So 10 into 34 m plus 10 into 27.3 plus or minus m plus MRC. 67 rupees profit. ప్రాఫిట్ లాస్ ఇంకేం అడగలేదుగా. ఓకే, ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం నాన్న? 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ అనిషా ప్రాబ్లం ఎవరికైనా అర్థం కాకపోతేనన్నా ప్రీవియస్ వీడియోలో నేను చేయించా. ఈ అనిషా ప్రాబ్లం ఏదైతే ఉందో దీన్ని నేను ప్రీవియస్ వీడియోలో ఒకసారి నేను చేయించాను, ఆ వీడియో చూడండి.
రైట్? ఇంతేనా డౌట్స్? ఇంతేనా? సార్ నాకు ఒక డౌట్ సార్. చెప్పినా 142 బిట్లో సార్. 142. అందులో 11th యూనిట్స్ దగ్గర కూడా ప్రైజెస్ గ్రేటర్ దెన్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అయింది. 11th యూనిట్ దగ్గర ప్రైజెస్ గ్రేటర్ దెన్ యావరేజ్ వేరియబుల్ కాస్ట్ అయింది. కానీ మన ప్రైమరీ రూల్ ఏంటి? MC is equal to S. MC is equal to MR. MC is equal to MR. MR. ఇప్పుడు నువ్వు సరే, నువ్వు బాగానే అడిగావు. 11th యూనిట్ దగ్గర కదా నువ్వు అంటున్నావు. Yes sir. 11th యూనిట్ దగ్గర ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసి చెప్పు. అందరూ కూడా 11th యూనిట్ దగ్గర ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయండి అన్న స్పీడ్ గా. Calculate profit at 11th unit, that is total revenue at 11th unit minus total cost at 11th unit. Profit ఎంత చెప్పండి తొందరగా. 61.05. ఎంత వచ్చింది నాన్న? 61.05. 12 పాయింట్ 61.05. 61.05. ఇప్పుడు చెప్పండి, 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దామా, 11 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దామా? మార్కెట్ ప్రైస్ 34 ఉన్నప్పుడు ప్రాఫిట్ ఎక్కడ మిగులుతుంది? 67 is greater than 61. కాబట్టి అందుకే మనం ప్రైమరీ కండిషన్ MC is equal to MR పెట్టింది. MC is equal to MR ఎందుకు పెట్టాము అంటే, ఎస్ నువ్వు అడిగిన కరెక్ట్, 40 యూనిట్స్ దగ్గర ప్రైస్ ఇస్ గ్రేటర్ దాన్ ABC గానే ఉంది. కానీ ప్రాఫిట్ చూడు, ప్రాఫిట్ నువ్వు 10 యూనిట్స్ సేల్ చేస్తే నీకు మిగిలిన ప్రాఫిట్ 67. 11 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే నీకు మిగులుతున్న ప్రాఫిట్ 61. రైట్? యాజ్ ఏ రేషనల్ ప్రొడ్యూసర్ or as a rational or sound minded merchant, right, you will produce only 10 units and you are willing to earn 67 rupees as profit, right, rather than 61. right? కాబట్టి 10 యూనిట్స్ అనేది MC is equal to MR ఏదైతే ఉందో అదే మనకి ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్. నువ్వు ఇంకా ఏ లెవెల్ దగ్గర క్యాలిక్యులేట్ చేసినా 67 కంటే ప్రాఫిట్ తక్కువే ఉంటుంది. 34 రూపీస్ ప్రైస్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఎక్కడైనా క్యాలిక్యులేట్ చేయి. రైట్? ప్రాఫిట్ డెఫినెట్ గా 67 కంటే తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండే ఛాన్స్ లేదు. అందుకే దీన్ని ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ లెవెల్ అన్నాం. క్లియర్ నానా? ఎస్ సార్, అర్థమైంది సార్. సెషన్ ఎండ్ చేయనా? ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకవేళ టోటల్ రెవెన్యూ, మార్జినల్ రెవెన్యూ ఇదంతా గందరగోళంగా ఉంది, అర్థం కాలేదని భయపడితే కనుక మీరు పెద్దగా దాని గురించి పట్టించుకోకుండా మళ్ళీ మనం 4th చాప్టర్ మొత్తం దాని గురించే మాట్లాడుకుంటాం. పర్ఫెక్ట్ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ మార్కెట్, రెవెన్యూ, డిఫరెంట్ మనకి రిలేషన్షిప్ బిట్వీన్ TR అండ్ MR, ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ మళ్ళీ మనం అక్కడ 4th చాప్టర్ లో చూస్తాం. ఇక్కడ బిట్స్ వచ్చాయి కాబట్టి ఆ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను సపోర్టింగ్ కి చెప్పాను అంతే తప్ప, రైట్? మళ్ళీ అక్కడ మళ్ళీ ఇన్ డెప్త్ మళ్ళీ అక్కడ డిస్కస్ చేద్దాం. సెషన్ ఎండ్ చేస్తున్నా.